అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఫస్ట్ చెప్పాను మృగరాజు గురించి చెప్పారు కదా. మృగరాజు ఫినిష్ అయిపోయిన తర్వాత గుణేశ్వర్ చెప్పారు ఒకసారి, మీకు ఒక పెద్ద సినిమా నేను ప్లాన్ చేస్తున్నాను, మీకు ఒక కాల్ వస్తుంది అని చెప్పారు నాకు. అలాగే వేగ చెప్పి వదిలేశారు. మళ్ళీ తర్వాతనే కొంచెం ఆ సినిమా అయిపోయి మృగరాజు అయిపోయిన తర్వాత ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ ఎంఎస్ ఆర్ట్స్. ఎంఎస్ ఆర్ట్స్ మీన్స్ ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి ఫాదర్. ఓకే, అది ఒక్కడ ఎంఎస్ రెడ్డి, మిస్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఫస్ట్ ప్లాన్ చేశారు సినిమా. ఓకే ఓకే, అయ్యా అవును, ఆయన దగ్గరికి వెళ్ళింది. కరెక్ట్, శబ్దాలయ మీరు కరెక్ట్, ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే ఆఫీస్లో ప్లానింగ్ అని జరిగిందో, నేను ఎంఎస్ రెడ్డి గారు లొకేషన్ చూడడానికి వెళ్తారు. ఈ సెట్ అయ్యానికి లొకేషన్ కావాలి కదా. డైలీ ఆయన నా ఇంటికి వస్తారు వండి తీసుకుంటా, నిన్ను తీసుకుంటూ వచ్చి వెళ్ళి లొకేషన్ తిరగాలి ఫుడ్లో. ఆయన ఉన్నప్పుడు చూసింది లొకేషన్ అది. ఓకే, ఈ ఎక్కడ సెట్ చేస్తారు మనం ఆ లొకేషన్ ఆయన చూపిస్తుంది, ఆయనతో నేను కలిసి వెళ్ళి చూసిన ప్లేస్ అది. అప్పుడు ఫైనల్ చేస్తాను, ఈ ప్లేస్ బాగుంది సార్ అని, ఇది సరిపోతుందా ఇంకొక ల్యాండ్ చూపిస్తారు నాకు. అదన్నీ ఆయనకి కనెక్టెడ్ ఉంది ల్యాండ్స్, అది సరిపోదు సార్ అని చెప్పి కూడా చూపిస్తారు. అలాగే జస్ట్ ఫైనలైజ్ దట్ లొకేషన్. అలా తర్వాత అది ఆగిపోయింది, ఆ సినిమా అలాగే వర్కౌట్ అవ్వలేదు, జస్ట్ స్టాప్ అయ్యింది. దెన్ వన్ ఫైన్ డే ఎంఎస్ రాజు గారు ఫోన్ చేస్తారు నాకు, ఇలాగ అశోక్ రా సారి మనం మీట్ చేస్తాను. వెళ్ళారు, మీట్ చేసినప్పుడు స్టూడియోలో గుణశేఖర్ అంటే మహేష్ బాబు వీరన్నీ కూర్చున్నాను, ఇలా ఒక పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నాను, నువ్వు ఆ డైరెక్టర్ అవార్డ్ చేయడానికి అని చెప్పాను. వెరీ హ్యాపీ. చిన్న హింట్ ఆల్రెడీ ఇచ్చారు కదా. తర్వాత మధ్యలో ఏం జరిగింది నాకు కూడా తెలియదు, నాకు ఐడియా లేదు. ఆల్రెడీ దే అప్రోచ్ తోటధరణి అనుకున్నాను, తోటధరణి ఏదో ఎస్ నో చెప్పి స్టోరీలో నాకు అనమంటాడు, తెలియదు నాకు. బట్ ఎంఎస్ రాజు పిలిచినప్పుడు ఆయన రెడీ టు డూ వర్క్. పెద్ద సినిమా అది, మీకు కుదురుతుందా? ఎంఎస్ రెడ్డి గారు హీ విల్ డూ ఇట్ సార్. గుణశేఖర్ చాలా సైలెంట్గా ఉన్నాను. అలా స్టార్ట్ అయింది. ఐ మేడ్ ఎ బిగ్ స్కెచ్ ఫస్ట్. ఆయన స్టోరీ కంటెంట్ చెప్పాను నాకు లైట్గా. బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాను. ఆ స్కెచ్ కొంచెం ఓవర్ అయిపోయింది, కొంచెం బిగ్ సైడ్లో వెళ్ళిపోయింది. ఎంఎస్ రాజు గారు చెప్పారు మాకు వర్కౌట్ అవ్వదు, కొంచెం చిన్నది చెయ్యి, కొంచెం రెడ్యూస్డ్. ఓ, నిజానికి ఫస్ట్ ప్లాన్ చేసింది ఇంకా పెద్ద సెట్ ప్లాన్ చేస్తారు. హోల్ హైదరాబాద్ చార్మినార్ ప్రాంతం మొత్తం ప్లాన్ చేస్తారు ఫస్ట్. అమ్మో, స్కెచ్ లేసారు, ప్లాన్ చేసిన స్కెచ్ లేదు, ఫస్ట్ వచ్చిన విజన్ అయితే అది. విజన్ అయితే తర్వాత కొంచెం రెడ్యూస్ చేసి తర్వాత డైరెక్టర్ గారు నాకు ఫుల్ స్టోరీ డైరెక్షన్ చేస్తాను. అంటే వెరీ డీటెయిల్డ్ నరేషన్ ఇచ్చాను గుణశేఖర్. అదే బాగా నాకు సినిమా ఏదో ఉంది, అదో చాలా రోజు హోండ్ అయింది, ఆ స్టోరీ లాగా మా మైండ్లో హోండ్ అయింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరీ ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది, జస్ట్ అదొకటే సినిమా. ఆ సినిమా కూడా ఇచ్చారు నాకు చూడమని రెఫరెన్స్గా. తర్వాతనే ఎంటర్ అయింది. బట్ నాకు పెద్ద టఫ్ అనిపించలేదు, ఇలాగ పెద్ద సెట్ వేయాలంటే పెద్ద టాస్క్ ఇంట్రెస్టింగ్ ఆవేశం అనిపించింది. అది డిఫరెంట్, కొంచెం టఫ్ అయింది, మనం ఎలా చేయాలి ఆ టెన్షన్ నాకు పెట్టలేదు. బట్ చేయాలి, ఆ ఆవేశం పెరిగింది, చేయాలి అని చెప్పేసి. బట్ ప్రొడ్యూసర్ మీరు కూల్గానే ఉంటాను, జస్ట్ పెద్ద టెన్షనే అనిపించలేదు. అలాగే పక్క ప్లాన్ చేశారు. అసలు ప్లేస్ వెళ్ళి చూశాను, అక్కడే నేను డైరెక్టర్ అందరూ కూర్చుంటే హోమం దాన్ని పూజ గీజ అన్నీ చేశారు మొత్తం. డైలీ డైరెక్టర్ ఆల్సో వెల్కమ్ టు ది లొకేషన్. ఫస్ట్ ప్లాన్ చేస్తుంటుంది ఎక్కడే వేర్ ద మహేష్ బాబు ఈస్ సిట్టింగ్ అండ్ డూయింగ్ డిస్కషన్ అండ్ వాళ్ళ ఫస్ట్ ఆయన రూఫ్ టాప్ ఫస్ట్ ప్లాన్ చేస్తారు. అక్కడ నుంచి చూసిందా ఎలాగే అన్ని రూఫ్ టాప్ కనబడాలి, లాస్ట్ చార్మినార్ ఎలాగే కనిపించాలి, అక్కడి నుంచి విషయం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. మనం టాప్ వ్యూ నుంచే ఒక పర్టికులర్ పాయింట్లో మనం నిలబడి అక్కడ ఉండే వ్యూలో టోటల్ అన్ని ప్లాన్ చేసుకోండి, అన్ని సపరేట్ స్కెల్టన్ పెట్టుకుంటూ నిలబడి వేరియస్ హైట్స్ ప్లాన్ చేసుకుంటూ తర్వాత అక్కడి నుంచి చార్మినార్. అప్పుడు ఈ చార్మినార్ కొంచెం లిబర్టీ దొరికింది మాకు, 60 feet కట్ చేసి డౌన్ చేశారు. అండ్ ఆల్రెడీ వీఆర్ ఇన్ ద 5th floor. అప్పుడు అంత హైట్ అవసరం లేదని చెప్పేసి చార్మినార్ 60 feet కట్ చేసి గ్రౌండ్లో పెట్టారు. మోర్ ఎకనామికల్ అండ్ మోర్ వైబుల్ వర్కౌట్ అయింది చెప్తాను సార్. మొత్తం సెట్ అంతా అయిపోయిన తర్వాత గుణశేఖర్ గారు, మహేష్ బాబు గారు మీతో ఆ రోజు మాట్లాడిన మాటలు మీకు ఏమన్నా గుర్తున్నాయా? మొత్తం వాళ్ళు ఒకసారి చూసుకుంటాం. గుణశేఖర్ డైలీ వస్తున్నాడు కదా, డైలీ వస్తున్నాను, చూస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాను. అక్కడే ఆయన స్టోరీ ప్లాన్ చేస్తున్నాను, షార్ట్స్ ఆయన ప్లాన్ చేసుకుంటారు. మనం వర్క్ చేస్తుందే ఉన్నాను. నియర్లీ 300-400 వర్కర్స్ వర్క్ చేశారు, 3 months వర్క్ చేశారు. ఈవెన్ ఎంఎస్ రాజు గారు వస్తారు, ఆయన కింద చూసుకుంటూ వస్తారు, పైకి చూడను.
కింద చూసుకుంటూ వచ్చేసి స్పాట్లో వచ్చిన తర్వాత చూస్తారు. ఏ లుక్ కావాలో ఆ లుక్. మ్యాసివ్‌గా కనపడాలి అని. కరెక్ట్‌గా వచ్చిన ప్లెజెంట్ ఫేస్ వర్కౌట్ అయింది. ಅದು ಫಸ್ಟ್ ಇದು డైలీ గుణశ్ గారు డైలీ వస్తున్నాను ఆ ఆవేశం ఫేస్లో ఉంటుంది. తర్వాత కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను మొత్తం పెయింటింగ్ గియింటింగ్ చేసి పెట్టా కూడా మళ్ళీ డైరెక్టర్ వచ్చి మళ్ళీ దాంట్లో కొంచెం డల్ చేసి పంపిస్తే ఆయన కొంచెం డల్లింగ్ చేపిస్తారు. అలాగే అందరూ టీం వర్క్ డెఫినెట్గా ఉంది దానిలో, టీం వర్క్ ఉంది. బట్ సో ప్రొడ్యూసర్స్ నెవర్ సే ఎనీథింగ్. నోన్ ఎక్కడి నుంచి చెప్పలేదు, నాకు వద్దు అంత వద్దు అని చెప్పలేదు. లావిష్కి వదిలేశాడు. దానికోసం అంత రిజల్ట్ వచ్చింది మనకి. మహేష్ బాబు గారి రియాక్షన్ మహేష్ బాబు ఒక ఫోన్ చేసి చెప్పారు నాకు, సో ఇట్స్ వెరీ గుడ్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్ అని కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతారు. అండ్ మీ మొత్తం సినీ ప్రయాణంలో మీకు ఛాలెంజింగ్గా కానీ లేదా లీడింగ్గా కానీ లేదా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి కానీ దొరికిన ఒక గొప్ప వ్యక్తి కోటి రామకృష్ణ గారు. సో కోటి రామకృష్ణ గారితో అంటే ఈ తరం మీరు పనిచేసినప్పుడు అప్పటి తరం డైరెక్టర్లు వేరు, ఆయన అప్పటి ముందు తరం వ్యక్తి, కానీ ఆయన విజన్ కానీ ఆయన గ్రాఫిక్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. స్టిల్ ఈ రోజు కూడా ఆయన చేసిన గ్రాఫిక్స్ ఇంత బడ్జెట్ వచ్చినా ఇంత టెక్నికల్ యాక్సెస్ దొరికినా కానీ అలాంటి ఒక అవుట్పుట్ రావడానికి చాలామంది సాధ్యం కావట్లేదు. అంజీ సినిమాలో మీరు చేసిన వర్క్ కానీ, సో కోటి రామకృష్ణ గారితో ప్రయాణం గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కోడి రామకృష్ణ గారితో ఒక సినిమా చేశాను నేను బిఫోర్, వెరీ కాంపాక్ట్ ఫిలిం. కోడి రామకృష్ణ గారు నాకు తెలిసి ఆయన ఈ ఆర్ట్ డైరెక్షన్లు అంత పెద్ద ఎక్స్ప్లాయిటేషన్ కావాలనుకుంటే వాళ్ళు కాదు. ఆయనకి స్టోరీ మెయిన్, కంటెంట్ స్టోరీ, அதோட డ్రామా ఏదైనా ఎలాగ పిక్చరైజ్ చేయాలి దానిలో మోర్ ఇది తవరే. బ్యాక్గ్రౌండ్ ఏదో ఎలాబరేట్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇంత డీటెయిల్ కావాలి, నాకు అది కావాలి, కలర్ మార్చండి, అది అలా అస్సలు ఆయన గురించి టాపిక్గా రాదు. సార్ ఎప్పుడు చూసిందా ప్యాడ్ తీసుకుంటే ఏదో రాసుకుంటూ ఉంటుంది తవరే, నెవర్ నాకు ఎక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నాకు ఇది సెట్ ఇలా కావాలి లేకపోతే ఇలా చేసేయండి ఇది అస్సలు చెప్పలేదు. నాకు అంచి వర్క్ చేసినప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్ ద మెయిన్ పర్సన్. శ్యాంప్రసాద్ రెడ్డి మిడిల్లో ఉన్నాను, డైరెక్టర్ ఇస్తే కొంచెం ఇన్ బిట్వీన్ మీ అండ్ డైరెక్టర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్తే ఈజ్ ఎక్స్ప్లైనింగ్ ఆల్ ద థింగ్స్. బట్ డైరెక్టర్ వింటారు, ఓకే అడిగి నాకు చెప్తాను తవరే. డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువనే వచ్చింది కోడి రామకృష్ణ గారితో. నాకు ఎక్కువ డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్ నాకు మోర్ ఇంటరాక్షన్ ఉంటుంది రాఘవేంద్ర గారే. ఆయనతో ఎక్కువ ఇలాగ సెట్టింగ్స్లన్నీ మోర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే రాఘవేంద్ర గారే. కోడి రామకృష్ణతో పెద్ద పెద్ద సెట్టింగ్స్ చేశాను తవరే ఆయన ఈస్ నెవర్ డన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సెట్టింగ్స్. సో మీరు ఇచ్చింది ఆయనకి కావాల్సింది ఉందా లేదా చూసుకోవడం. అది శ్యాంప్రసాద్ రెడ్డి విల్ గెటింగ్ ద డిసిషన్, సార్ ఈస్ టేకింగ్ ద డిసిషన్ వెదర్ ఇట్స్ ఓకే ఆర్ నాట్. Kodi Ramesh garu is doing only the drama part and all the other sequence. Sir. All that visual things and all Samprasad Reddy is doing. Even Anchi and Arundhati also all visions he done. But I am to explain, discuss chesi edo తీసుకోవడం తెలియదు. But he is explaining me all the things. Sir. Samprasad Reddy. Actually he also having a directorial vision, but he never done the direction.